అందరినీ రూల్ చేస్తే పుష్ప గడికి ఈయన రూల్ చేశారనమాట. అండ్ అందులోకి సెన్సేషన్ క్రియేట్ చేసింది మీ చాయిస్. సో ఆ స్టెప్ ఎలా క్రియేట్ చేశారు అండ్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ పుష్ప 2 ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ స్టెప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 1లో మనకి నార్మల్గా బన్నీ గారు ఒక దగ్గర కూర్చొని బన్ ముంచుకుని టీ తాగుతుంటారు. సో అక్కడ నుంచి జనరలీ పుష్పకి భుజం హైట్ ఉంటుంది కదా, బట్ ఆ సాంగ్లో లేదు. సో ఏమైనా ట్విస్ట్ ఉందా, లేకపోతే అది ఏమైనా ప్రమోషనల్ సాంగా ఆర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ సాంగా? అండ్ ఇంకోటి ఏంటంటే ఆనందానికి అప్పటిదాకా ఏ సాంగ్ చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఆయన ఒక 6 minute సాంగ్, 6 minutes మామూలుగా మనం 3 minutes సాంగ్ చేయాలంటే చాలా కష్టం అండి. అవును. అలాంటిది 6 minute సాంగ్ ఎక్కడ కట్ లేకుండా కంటిన్యూగా సింగిల్ షాట్లో చేశారు. అసలు ఎందుకు తీసేస్తారు సినిమా నుంచి? కొంచెం లేదండి. హే వ్యూవర్స్, వెల్కమ్ టు బజ్ మీడియా. నేను మీ అంజలి. ఎస్, సో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలో అండ్ పర్టికులర్గా హిట్ అయ్యే ప్రతి సినిమాలో ఈయనది ఒక పాట పక్కాగా ఉంటుంది. అండ్ ఆ పాట ప్రతి పార్టీల్లోనూ, ప్రతి ఫంక్షన్స్లోనూ, అంతెందుకు ఏ సక్సెస్ సెలబ్రేషన్స్లోనైనా ఆ పాట పక్కాగా ఉంటుంది. హ్యాష్టాగ్ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ అని కూడా ఈయన అనొచ్చు. ఆయనే మన పోలాకి విజయ్ మాస్టర్ గారు అనమాట. అందరినీ రూల్ చేస్తే పుష్ప గడికి ఈయన రూల్ చేశారనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి, సూపర్. ఎట్టకేలకు కుదిరింది మాట్లాడటం. ఎప్పటి నుంచి అడగ్గా సరే పుష్ప గారిని రూల్ చేశాను కాబట్టి వచ్చేయండి అన్నట్టున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్లీ పుష్ప పార్ట్ 1 అండ్ పుష్ప పార్ట్ 2లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం టఫ్ క్వశ్చన్. ఓకే, సో చాలా మందిని మీరు కొరియోగ్రఫీ చేశారు, అటుపక్క ఫీమేల్ స్టార్స్ ఇటుపక్క మేల్ స్టార్స్ కాబట్టి ఎవరిని కొరియోగ్రఫీ చేసేటప్పుడు చాలా టఫ్ అనిపించింది? అంటే టఫ్ కన్నా నాకు ఎక్కువగా బాధ్యతగా ఫీల్ అవుతానండి. ఓకే, అంటే మనం ఏదైనా సాంగ్ చేసినప్పుడు ఏంటంటే అంటే ప్రతి సాంగ్ కూడా ఆ చిన్నదవని ఆర్ పెద్దదవని ఏ సాంగ్ కూడా బాధ్యతగా తీసుకుంటా. అంటే మనం బెస్ట్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా మన మీద ఏ నమ్మకంతో మనకి ఇస్తున్నారో అదే నమ్మకం ఆ సాంగ్ కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, సినిమాకి కూడా హెల్ప్ అవ్వాలి మనం చేసేది అని అది బాధ్యతగా తీసుకొని బెస్ట్ చేస్తాం. ఓకే, బట్ అంటే లైక్ మీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అన్నీ చూస్తున్నప్పుడు కూడా సో చిరంజీవి గారు, లారెన్స్ గారు, అటుపక్క రాంపోతినేని గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లా ఆల్మోస్ట్ అందరితో ఉన్నారు కాబట్టి ఎవరు స్టెప్స్ బికాస్ దే ఆల్ ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్. బట్ ఎవరికి మీరు స్టెప్స్ చెప్పినప్పుడు సింగిల్ షాట్లో ఓకే డన్, ఐఎమ్ డన్ విత్ ఇట్ అని చెప్పి సింగిల్ టేక్ కి ఓకే చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, బట్ స్టిల్. అంటే సింగిల్ గా అంటే ఒకటి బన్నీ గారు అండి, బన్నీ సారు అండ్ రామ్ గారు అండి, రాంపోతినేని గారు. అండ్ అంటే నేను వర్క్ చేసిన దాంట్లో వీళ్ళతో కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్లీ సింగిల్ షాట్ లో చేసిన చాలా ఉన్నాయి. ఓకే, సరే డన్. మా రూల్ గురించి మాట్లాడదాం, పుష్ప 2 రూల్. సో హవా మొత్తం నడుస్తోంది, చాలా వరకు టాక్స్ వినిపిస్తున్నాయి అంటే సూపర్ డూపర్ హిట్. అండ్ అందులోకి సెన్సేషన్ క్రియేట్ చేసింది మీ చాయిస్. సో ఆ స్టెప్ ఎలా క్రియేట్ చేశారు అండ్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ పుష్ప 2 ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ స్టెప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 1లో మనకి నార్మల్గా బన్నీ గారు ఒక దగ్గర కూర్చొని బన్ ముంచుకుని టీ తాగుతుంటారు. సో అక్కడ నుంచి క్రియేట్ అయింది, అంటే అక్కడ నుంచి నేను తీసుకున్న మూమెంట్. ఓకే, సో మనం ఎందుకు ఈ టీ గ్లాస్ తోనే తీసుకొని మూమెంట్ చేయకూడదు అనిపించింది. అంటే ఐ థింక్ పార్ట్ 1లో ఈ కాలు నాదే ఆ సీన్ నుంచి వచ్చింది. అవునండి. ఓకే సార్, స్టెప్స్ వరకు ఓకే. ఇన్ బిట్వీన్ ఆయనకు ఫోన్ కాల్ వస్తుంది, నువ్వు ఆగరా అని చెప్పి. అసలు అది ఆన్ ద స్పాట్ వచ్చిన ఐడియానా లేకపోతే? లేదండి, ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం మేము. నార్మల్గా ఏంటంటే మన ఫైట్ సీక్వెన్స్ జరిగినప్పుడు నార్మల్ పార్ట్ 1లో చూసుకుంటే ఆయన్ని కార్లో తీసుకెళ్తుంటారు విలన్స్. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎవరు కేశవకి ఒక మెసేజ్ చేస్తాడు, ఒక చిన్న బాక్స్లో ఉంటుంది. సో ఆఫ్టర్ పుష్ప 2కి మళ్ళీ ఆయన పుష్పరాజ్ అయ్యి ఉంటారు. సో పుష్పరాజ్కి ఫోన్ ఒకటి ఉంటే ఉంటది కదా,
అంత రాజు అయిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది కదా. సో అలానే మూమెంట్ చేస్తూ మధ్యలో ఎవరో కాల్ చేశాడు, నా లోడ్ ఆగిందన్నా లేకపోతే ఇంకో. సో అలా క్రియేట్ చేసి సరే సడన్గా మూమెంట్ లో చేసినప్పుడు మూమెంట్కి ఫోన్ చేస్తే ఎవరైనా లైన్లో ఉండరా అనుకొని మళ్ళీ మూమెంట్ చేస్తే ఎలా ఉంటుందని అనుకొని చేస్తుంది. అసలు అల్టిమేట్ మీ ఐడియాస్ కావచ్చు. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ దిస్ వన్ అండి, మీ కొరియోగ్రఫీ సాంగ్స్ లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. దే ఆర్ ద అట్రాక్షన్ ఆఫ్ ద సాంగ్ అండి. సెలబ్రిటీస్ అందరూ ఒక పక్కన అట్రాక్ట్ అయితే వాళ్ళిద్దరు బాగా అట్రాక్ట్ అవుతారు. అలా క్రియేట్ చేయడం కూడా కొరియోగ్రాఫర్ టాలెంట్ అని అనుకోవాలి. సో వాళ్ళ గురించి ఇఫ్ యూ వాంట్ టు సే సమ్ వర్డ్స్ అబౌట్ దెమ్. వాళ్ళు అంటే మా సీనియర్స్ అండి వాళ్ళందరూ. నాకు తెలిసి నేను పుట్టపోయిన నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో నాకేమనిపించింది అంటే రెగ్యులర్ ఇప్పుడు మనం ఎప్పుడు మన నార్మల్గా యంగ్ డాన్సర్స్ అవని ఇంకో డాన్సర్స్ అవని మనం ఒక దీంతో వెళ్తాం, ఒక ఫ్లోలో వెళ్తాం. బట్ వీళ్ళు ఏంటంటే ఇంక్లూడ్ చేస్తే ఒక మజా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు లింగిడి కూడా ఏంటంటే సడన్గా ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక తెలియని ఎనర్జీ క్రియేట్ అయ్యింది. అసలు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంత పెద్దవాళ్ళని డీల్ చేయడం కూడా కొంచెం కష్టం, చాలా కష్టం అండి. అండ్ ఆ ఏజ్ లో వాళ్ళ అంత మూమెంట్ చేయడం కూడా అంత ఈజీ కాదండి. మనం మామూలుగా ఏంటంటే మన స్టెప్స్ ఎక్కడానికే కొంచెం ఏజ్ వచ్చాక స్టెప్స్ ఎక్కడానికే మన వల్ల కాదు. ఒక 50 years, ఒక 45-50 years వస్తాయి. అలాంటిది వాళ్ళు ఏంటంటే కూర్చొని నిల్చొని మూమెంట్ చేసేస్తారు. మళ్ళీ యంగ్ డాన్సర్లు అయినా సరే కొంచెం వెనకబడతారు, కానీ వాళ్ళైతే మేము చేస్తాం అని అంటారు అంతా. ఓకే. సో అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్ పుష్ప ఏంటంటే కష్టపడుతూ ఇప్పుడు రూల్ చేయడానికి వచ్చే పర్సన్. సో మీ లైఫ్లో అంటే లైక్ మీరు పుష్ప అనుకుంటే వాట్ ఆర్ దోస్ డేస్, స్ట్రగలింగ్ డేస్? అంటే ఇప్పుడు మీ అవార్డ్స్ కానీ బ్యాక్ సైడ్ మీ ఫొటోస్ కానీ చూస్తున్నప్పుడు ఆ రోజు అంత కష్టపడ్డాను, ఆర్ఎల్స్ ఆ రోజు నన్ను అవమానించే వాళ్ళు వాళ్ళ కోసం ఇవన్నీ నేను సాధించి చూపించాను అని అనుకున్న డేస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్ నేను అలా ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు అది ఫీల్ అవ్వను. బికాస్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మన వర్క్ మాట్లాడుతుంది. సూపర్, చాలా మంది ఇదే మాట్లాడతారు. సో మెయిన్గా ఏంటంటే మన పని చెప్పాలే కానీ మనము నేను ఇది సంపాదించాను, నేను ఇది సాధించాను అది చెప్పాల్సిన మన అవసరమే లేదు. మన పని చెప్తుంది, పని మాట్లాడుతుంది, అది చాలు. సో నేను అదే ఫీల్ అవుతా. సో ఓకే, ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ స్ట్రగుల్ పడితేనే ఇక్కడ దాకా వస్తారు. సో ఖచ్చితంగా నేను కూడా ఏంటంటే స్ట్రగుల్ పడాలనే ఫీల్ అవుతా. నేను ఏదైనా ఈజీగా నాకు రావాలని ఎప్పుడూ నేను కోరుకోను, కష్టపడాలి. అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే నేను చేసింది ఇంకా సరిపోలేదు అనే ఫీల్ అవుతా. నేను ఇప్పటికీ కూడా ఏంటంటే మనం ఇంకా హార్డ్ వర్క్ చేసింది చాలా తక్కువేమో. అంటే నేను ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు, ఆయన చేసే దాంట్లో నేను చాలా తక్కువ అని ఫీల్ అవుతా. ఇంకా మనం కష్టపడాలి. ఇప్పుడు అంత సూపర్ స్టార్ అయ్యింది బన్నీ గారు, ఆయనే అంత కష్టపడేటప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి? ఓకే. ఊ అంటావు మావ సాంగ్ స్టెప్స్ ఉంటాయి కదా. అవునండి. బన్నీ గారు సమంత గారిని ఎత్తుకోవడం కావచ్చు, ఆర్ ఎల్స్ బన్నీ గారు ఒళ్ళో సమంత గారు కూర్చోవడం కావచ్చు. అవును. సో ఆ స్టెప్స్ వీళ్ళిద్దరు చేయడం ఒక ఎత్తు అంటే దానికి కొన్ని సినిమాల్లో స్పూఫ్ లాగా చేశారు. సో చూసారా? మీరు చూసినప్పుడు మీరు ఏమైనా అనుకున్నారా, లేకపోతే మీ దగ్గర నుంచి రైట్స్ ఏమైనా తీసుకున్నారా? అలాంటి ఏం లేదు. లేదు, యాక్చువల్లీ నేను చూసానండి. చూసినప్పుడు ఈవెన్ మొన్న ఐఫాలో అనుకుంటా మన షారుఖ్ ఖాన్ గారు అండ్ విక్కీ కౌశల్ గారు వీళ్ళు కూడా చేశారు. అవును. అండ్ మన అక్షయ్ కుమార్ గారు వీళ్ళు కూడా చేశారు. సమంత గారు, అక్షయ్ కుమార్ గారు కూడా ఆ మూమెంట్ చేశారు. అంటే ఇలా మనం కొరియోగ్రాఫ్ చేసింది అక్కడ వరకు రీచ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అప్పుడప్పుడు మీరు చెప్పినట్టు సినిమాలో కూడా వస్తున్నప్పుడు పర్లేదు మనం చేసింది రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఇంకొక సాంగ్ వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటా. ఓకే. సో ఆ సీన్స్ లో కావచ్చు, బేసికల్ గా దట్స్ అన్ స్పెషల్ సాంగ్. అండ్ సమంత గారిని ఫర్ ద ఫస్ట్ టైం అలా చూసేటప్పటికి మొత్తం సో ఏ స్టెప్ ని అంటే లైక్ చెప్పేటప్పుడు ఇద్దరు వెంటనే ఓకే చేశారా, లేకపోతే సో మెనీ చేంజెస్ అయిన తర్వాత ఫైనలీ ఈ స్టెప్ ఓకే అయ్యింది అనుకున్నారా? అంటే లైక్ ఒక సాంగ్ కి ఒక బీట్ కి చాలా స్టెప్స్ అనుకుంటారు, వాళ్ళకి చూపిస్తారు, వాళ్ళు ఫైనల్ చేసిన స్టెప్ ని మీరు ఓకే చేస్తారు. సో అలా ఏ స్టెప్ కి ఇబ్బంది పడడం కానీ? ఇబ్బంది అంటే ఏం లేదండి, డైరెక్ట్ గా ఇప్పుడు మేము యాక్చువల్లీ ఊ అంటావో టైంకి ఏంటంటే నేను లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యా.
లాస్ట్ మినిట్లో వెళ్ళా అనమాట. సో అప్పుడు చేసినప్పుడు నాకు సాంగ్ ఇచ్చి కొరియోగ్రాఫ్ చేసినప్పుడు నేను చేసినవన్నీ ఆల్మోస్ట్ నచ్చాయి. ఆల్మోస్ట్ అంటే 80% దాకా మనం చేసేవాళ్ళం. సో అది కొరియోగ్రఫీ చేసినప్పుడు బన్నీ గారు అని సుక్కు గారు అని వీళ్ళందరికీ బాగా నచ్చింది. అది నచ్చే ఈరోజు గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఇందులో అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఓకే, సో 20% ఏది చేంజ్ చెప్పరా మాకు? అంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి డెఫినెట్గా. సో ఏంటంటే అవి ఆన్ ది స్పాట్ లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే, డన్. సో మీరు ఈ పాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఈ పుష్ప గేమ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఏ పాట వల్ల మీకు ఆఫర్ వచ్చింది? అంటే పాట వల్ల కాదండి, యాక్చువల్లీ నేను పుష్ప 1కి యాక్చువల్లీ నాది కొన్ని డెమోస్ ఉన్నాయండి. నా డెమోస్ బన్నీ గారి దగ్గర సుక్కు గారి దగ్గరికి వెళ్ళాయి. ఆ డెమోస్ చూసి నన్ను పిలిపించడం జరిగింది. యా, సో అలా నేను వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత నా డెమోస్ చూసి అప్పుడు నాకు ఈ ఊ అంటవ సాంగ్ ఇవ్వడం, నేను కొరియోగ్రాఫ్ చేసి చూపించడం, అది వాళ్ళకి నచ్చడం. సో ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది. నాకు అప్పుడు దాకా ఏంటంటే చేస్తున్నా అండి, నెక్లెస్ గోల్స్ ఒక మంచి హిట్ ఉంది, అండ్ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను. బట్ ఆఫ్టర్ ఊ అంటావే కొంచెం మంచి. ఆఫ్టర్ ఊ అంటావా మేము ఊ అంటున్నాం, మీరు ఆపట్లేదు కదా, మీరు ఊ అంటానే ఉన్నారు, మామూలు కాదు. సో అస్ అ కొరియోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, బేసికల్గా ప్రతి దానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. అండ్ చిన్న బడ్జెట్ సినిమాల్లో కొరియోగ్రఫీ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, బికాస్ వాళ్ళకి అవుట్పుట్ వేరే లెవెల్ కావాలి. బట్ మనకి అమౌంట్ ఇచ్చేది చాలా తక్కువ ఇస్తారు. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్, జస్ట్ నేను ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ అని అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. యా, డన్. సో 2 questions are there. అలా మీరు చేసిన పాట బడ్జెట్కి ఇబ్బంది పడి చేసిన సాంగ్, బట్ అది సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది, అదేదైనా ఉందా? అట్ ద సేమ్ టైం ఏ పాటకి ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయింది ఇప్పటివరకు మీరు చేసిన హోల్ సాంగ్స్లో? విచ్ వన్ ఇస్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ సాంగ్? అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను ఒకటే మైండ్లో పెట్టుకుంటానండి, మన ఎంత బడ్జెట్ ఉందో అంతలో బెస్ట్ ఇవ్వడం మన బాధ్యత. సో మనకి ఇప్పుడు చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ అయ్యేటప్పుడు దాంట్లో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ ఇచ్చేయాలి. అలాగే పెద్ద సినిమాకి ఏం కావాలో మన సైడ్ నుంచి ఏం కావాలో అక్కడ బడ్జెట్కి లిమిట్ ఉండదు, అన్లిమిటెడ్. సో ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి ఇంకెంత బెస్ట్ ఇవ్వాలో అంత ఇస్తాం. సో దేనికి దన్నట్టు అది సెట్. సాంగ్ పేర్లు ఎక్కడ చెప్తారు చెప్పండి, సాంగ్ చెప్పండి. నువ్వు సాంగ్స్ అన్నీ అండి. సరే హై బడ్జెటెడ్ సాంగ్ చెప్పండి పోనీ. నువ్వు హై బడ్జెట్ అంటే ఇప్పుడు పుష్పలో చేసిన సాంగ్స్ అన్ని హై బడ్జెట్లు అండి. సో 2000 మంది జూనియర్స్, ఒక 300-400 మంది డాన్సర్స్, అంత క్రౌడ్ని అది మెయింటైన్ చేసుకొని చేయడం అంటే అంత ఈజీ కాదు. విజయ్ గారు ఒక సెలబ్రిటీని ఒక సాంగ్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఎవరి మీద ఎక్కువ దృష్టి పెడతారు? సెలబ్రిటీస్, హీరోయిన్స్ ఆర్ సైడ్ డాన్సర్స్, బ్యాక్ డాన్సర్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు? ఎవరి మీద పెడతారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారండి, ఆర్టిస్టులు బెస్ట్ చేయాలి. డాన్సర్లు అనేది ఆఫ్కోర్స్ వాళ్ళు ఎలా అయినా చేస్తుంటారు, వాళ్ళు చాలా సాంగ్స్ చేస్తుంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులని మనం చూస్తామండి. ఈరోజు ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ డాన్సరు చూసి నేను సినిమాకి వెళ్ళానండి. నేను ఇప్పుడు హీరోయిన్ చూసే నేను సినిమాకి వెళ్తాను. యా, సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేయించాలి అనేది మాత్రం చూస్తాం. వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా ఎక్కడ పోకుండా, సో వాళ్ళ క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉండి మూమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది నేను క్లారిటీగా చూసుకొని చేస్తాను. మెయిన్ ఆఫ్కోర్స్ వాళ్ళే. ఓకే, మీరు ఎప్పుడైనా అంటే లైక్ బ్యాక్ డాన్సర్గా కానీ సైడ్ డాన్సర్స్గా కానీ మాకు తెలియకుండా ఏమైనా సినిమాల్లో చేయడం లాంటివి జరిగాయా? అయ్యో చేశానండి, నేను చాలా సినిమాలు చేశాను. అదే అన్నా బన్నీ గారితో బ్లాక్ బస్టర్ ఆ సాంగ్ చేశాను. అండ్ సరైనోడ్లో అందులోనే ఇంకొక సాంగ్ ఉంటుందండి, యువర్ మై ఎమ్మెల్యే, ఇలా ఈ సాంగ్స్ రాంపోతినేని గారి సినిమాలో చేశాను. చాలా సాంగ్స్ చేశాను అంటే, బట్ ఎక్కువ కాదు, చాలా తక్కువ సాంగ్స్ చేశాను. ఓకే, సో ఒక డాన్సర్ నుంచి నౌ యువర్ అ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్, రైట్? సో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అంటే లైక్
నేను డాన్సర్గా ఉన్నప్పుడు ఇట్లా అఫ్ కోర్స్ మీరు చెప్పినా చెప్పకపోయినా డాన్సర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. యా సో ఇప్పుడు మీరు చెప్పమని మీరు బయటికి చెప్పలేరు. సో ఒక డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్గా మీరు మారారు కాబట్టి ఆ జర్నీ మీకు ఏం నేర్పించింది? మీ దగ్గర చేసే డాన్సర్స్కి మీరు అంటే లైక్ ఈ తప్పు నేను చేయకూడదు నా దగ్గర వచ్చే డాన్సర్స్కి అని అదేంటి? నేను మెయిన్గా ఏంటంటే నేను డాన్సర్గా ఉండేటప్పుడు ప్రతిదీ నేను గమనించి అని ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సాంగ్ జరిగేటప్పుడు నేను యాజ్ ఎ డాన్సర్గా ఉండేటప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి చూసేవాడిని. అంటే హీరో చేత ఎలా చేపిస్తున్నారు, కెమెరా ఎలా పెడుతున్నారు, అండ్ డాన్సర్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, నేను అది గమనించేవాడిని. అలాగే నేను ఎప్పుడైనా ఒక హీరో పక్కన నేను చేయాలి అనుకునేటప్పుడు సడన్గా నన్ను బ్యాక్ పెట్టినప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు. అలానే నేనేంటంటే నాకు స్టూడియోలో నాకు తెలుసు ఆ ఎమోషను. నా స్టూడియోలో కూడా నేను ఇక్కడ ఎవరితో ప్రాక్టీస్ చేపిస్తానో స్పాట్లో వెళ్ళాక కూడా వాళ్ళనే పెడతాను. సూపర్. ఎందుకంటే వాడు ఒక ఆశ ఉంటుంది, నేను ఈ హీరో పక్కన చేయాలి, నేను చేస్తాను అనే ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఆశని మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం వేరే పరంగా మనం తీసేస్తే ఏంటంటే వాడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అవన్నీ చూస్తున్నా. అంటే అవన్నీ ఏంటంటే అదే కాదు, చాలా ఉన్నాయి. సీనియర్స్ ఉండి కొంతమంది బ్యాక్గ్రౌండ్ అంటే ప్రతి దాంట్లో ఉంటుందిలేండి. డెఫినెట్గా ఆ కామెంట్స్ చేయడం అది కామన్. ఇప్పుడు మన కాలేజ్లో వెళ్ళేటప్పుడు కూడా ర్యాగింగ్ చేయడం కామన్. అలాగే ప్రతి దగ్గర ఉంటుంది, అది ఫన్ అండి. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు జూనియర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఉండాలిరా నువ్వేంటి అంటే ఇవన్నీ కామన్ అండి. సో అలా ఏంటంటే నేను అర్థం చేసుకుంటాను. ఓకే ఫస్ట్ ఇక్కడ ఎవరిని ఫిక్స్ అయ్యామో వాళ్ళనే పెడదాం. కొన్నిసార్లు ఏంటంటే హీరోస్ బట్టి కొన్ని చేయాల్సి వస్తుంది, బట్ 99% ఇక్కడ ఎవరు ఉంటారో అక్కడే పెడతాం. ఓకే. సో డాన్సర్గా ఉండేటప్పుడు విజయ్ మాస్టర్కి ఫస్ట్ వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అప్పుడున్న టైంని బట్టి అంతే వచ్చింది. ఎంత? అంతే. నేను కొరియోగ్రాఫర్గా అడగట్లేదు, నేను డాన్సర్గా అడుగుతున్నాను. డాన్సర్గా అదే అంటున్నా. అప్పుడు డాన్సర్గా ఉండేటప్పుడు ఎంత 4,000 చేంజ్ అలా. 4,000 చేంజ్ అప్పట్లో. సూపర్ కదా అసలు. ఇప్పుడైతే పాపం 2,000 సంథింగ్ ఎంత ఇస్తున్నారు అంటే అంటే కొంతమంది అప్పట్లో మీరు చేసేటప్పుడు ఇంకా కొంచెం ఒక 1 year లేదండి, అప్పటికి ఇప్పుడు ఇంకా పెరిగిందా? పెరిగింది డెఫినెట్గా. ఇప్పుడు వెళ్తూ పెరుగుతుంటుంది. ఓకే డన్. అండ్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్గా ఆఫర్ వచ్చినప్పుడు లైక్ బన్నీ గారు సూపర్ డాన్సర్, లారెన్స్ గారు ఫుల్ పీక్స్ అసలు. సో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఈ పర్సన్కి మీరు కొరియోగ్రఫీ చేయాలి ఒక సాంగ్ అని మీరు షాక్ అండ్ సర్ప్రైజ్ అయింది? బికాజ్ మా చిరంజీవి గారు కూడా గ్రేసు మాసు మామూలుగా ఉండదు. సో ఎవరికి కొరియోగ్రఫీ చేయాలని కాల్ వచ్చినప్పుడు యూ గాట్ షాక్డ్ అండ్ మామూలుగా కాదు అసలు మాస్ బీట్ వేసారు? ఫస్ట్ అండి నాకు బన్నీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు అయితే నేను డెఫినెట్గా అంటే నిజమేనా అనే ఒక చిన్న డౌట్ అయ్యింది. ఫ్రాంక్ అనుకున్నారా? ఫ్రాంక్ అనుకున్నా. సో అది ఒకటి. తర్వాత ఈవెన్ లారెన్స్ మాస్టర్ గారిని కూడా ఫస్ట్ కలిసినప్పుడు జస్ట్ నార్మల్గా వెళ్ళి కలిసా, నా వర్క్స్ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి తర్వాత ఒక 2 weeks తర్వాత ఆయన దగ్గర నుంచి కాల్ రావడం, ఇలా లారెన్స్ మాస్టర్ పిలుస్తున్నారండి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులో ఒక సాంగ్ చేస్తున్నాం అనగానే నాకు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను చిన్నప్పుడు ఏ మాస్టరు దాయి దాయిదమ్మ సాంగ్ కొరియోగ్రఫీ చేశారో ఏ సాంగ్ చూసి నేను నేర్చుకున్నానో అదే మాస్టర్కి నాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం అనేది చాలా హ్యాపీ అండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారిని చూసే నాకు ఇన్స్పిరేషన్. నేను ఇందిరా సినిమా 22 సార్లు చూశానండి. 22 సార్లు ఓన్లీ ఆ యొక్క సాంగ్ కోసం. అలాంటిది అదే లారెన్స్ మాస్టర్తో నేను కలిసి పనిచేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ వాల్తీర్ వీరయ్యలో చిరంజీవి గారితో చేస్తారు కదా? లేదండి, వాల్తీర్ వీరయ్యలో ఏంటంటే ఒక చిన్న బిట్, అది రవితేజ గారిది చిన్న ఫైట్ సీక్వెన్స్లో ఎంట్రీ సీక్వెన్స్ ఉండేటప్పుడు చిన్న బిట్ చేసాం అంతే. ఓకే, చిన్న బిట్ ఒకటి చేశాను. దాని తర్వాత రవితేజ గారిది ఈగల్ చేశానండి, అది ఒక సాంగ్ చేశాను. గల్లంత చేసాం, అది కూడా మంచి హిట్ సాంగ్ అండి, లండన్లో చేసాం యాక్చువల్లీ. సో ఒక డాన్స్ ఒక స్టెప్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు అంటే లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతారా? అంటే డెఫినెట్లీ ఇట్స్ అ క్వశ్చన్.
స్ట్రెస్ ఫీల్ అవుతారా ఆర్ఎల్స్ ఒక మంచి స్టెప్ ఆర్ సిగ్నేచర్ మూమెంట్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది బికాజ్ ఇట్ విల్ బి అ ట్రెండింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఒక పాటకి కొరియోగ్రఫీ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఫస్ట్ బాధ్యతగా తీసుకుంటానండి. ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను చేసిన ప్రతి సాంగ్ అలా హిట్ అవ్వడం, ఆ ట్రెండింగ్ కొరియోగ్రఫర్ అనే ఒక పేరు చాలామంది దగ్గర విన్నాను కదా. ఈవెన్ మీమ్స్ వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీమ్స్ ట్విట్టర్లో కూడా హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ అంటే మీ పేరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఆ ఎనర్జీ ఇవ్వడం వల్లే నా సైడ్ నుంచి కూడా ఏంటంటే నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలని చేస్తాను. అంటే నేను ఎంత ఇంకా హార్డ్ వర్క్ చేయాలనేది ఇంకా నేను ప్రయత్నిస్తుంటా. సో డ్యూ టు బిజీ షెడ్యూల్ ఎవరిదైనా ఏ మూవీ అయినా అవకాశం వచ్చి మిస్ అయిపోయింది ఉందా? అంటే నార్మల్గా అయితే అది కామన్ అండి. నార్మల్గా కొన్ని విషయాల్లో ఏంటంటే ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను. ఒక సినిమా అన్నమాట. సో ఆ సినిమాలో ఏంటంటే నేను కొరియోగ్రఫీ చేశారు. అటు సైడ్ మాస్టర్ ఏంటంటే అంటే ఒక 30% చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక 70% నేను చేశాను అనమాట. నేను వెళ్ళి చేశాను. ఆయన పెద్ద మాస్టర్ అనుకొని ఆయన పేరు వేయడం జరిగింది. సో 70% చేసింది నా పేరు వేయకుండా 30% నేను చేసింది వేశారు, నా ఆయన పేరు వేశారు. సో నేను చాలా ఫీల్ అయ్యా. చాలా మంచి సాంగ్ అది, చాలా హిట్ సాంగ్ అది. చెప్పచ్చు కదా, మంచి సాంగ్ అంటున్నారు, హిట్ సాంగ్ అంటున్నారు, మాకు చెప్పట్లేదు. సో అప్పుడు ఫీల్ అయ్యా. బట్ నేను ఒకటాను, ఓకే ప్రతి ఒక్కరి జర్నీలో ఇలాంటివన్నీ కామన్. బట్ నేను ఎక్కడ పోయిందో అక్కడ తెచ్చుకోవడమే మన సక్సెస్. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయాలి. అదే ఇంకా నెక్స్ట్ మూవీలో అంటే అది వేరేలా కాదు కానీ నెక్స్ట్ మూవీలో ఏంటంటే నేను వద్దన్నా మళ్ళీ నా పేరే వేశారనమాట. వద్దన్నా వేశారు. మీరు అప్పుడు వద్దనుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అనుకున్నా సరే తర్వాత మళ్ళీ నా పేరు వేయడం జరిగింది వేరే సినిమాకి. సో అలా చిన్న చిన్నవి అవి కామన్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఏంటంటే జరుగుతాయండి. ఆ కష్టం లేకపోతే మనము ఆ సక్సెస్ చూడలేము. ప్రతిదీ మనం దాటుకుంటూ వెళ్ళాలి. అలానే ఒక సినిమాకి ఏంటంటే నేను 1 ఇయర్గా ఒక పని చేసినప్పుడు సడన్గా వేరే ఒక పర్సన్ వచ్చి ఇది నేను చేస్తానని వెళ్ళి అంటే అంటారు కదా నోటి దగ్గర ఉన్న ఫుడ్ కూడా లాగేసుకుంటారండి, అలా అనమాట. అంటే అక్కడ ప్రొడక్షన్ డైరెక్టర్ అందరికీ ఓకే. బట్ ఫైనల్గా ఓకే అని ఇంకో 2 డేస్లో వెళ్తున్నాం అంటే ఆ టైంకి వెళ్ళి వేరే వాళ్ళు చేయడం అంటే కొంచెం మార్పులు అంటే లైక్ మనకు రావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. కొంచెం అది చాలా హట్ అయ్యాను. బట్ ఏంటంటే ఎక్కడ అలా సాంగ్ ఎక్కడ ఏ సైడ్ నుంచి ఏ ప్రొడక్షన్ నుంచి మనకు చేజారిపోయిందో మళ్ళీ అదే ప్రొడక్షన్లో ఇంకా ఇంకొక పెద్ద హీరోతో నాకు అవకాశం రావడం జరిగింది. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందా సినిమా? అయిపోయింది. పోనీ ఆ రిలీజ్ అయిన హిట్ అయినా చెప్పండి. హిట్ అయిన పాట ఖచ్చితంగా మనం కొన్ని మనం చెప్పకూడదు, కొన్ని మాట్లాడకూడదు. బట్ అదే అంటున్నా, మన సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంటే అందరి లైఫ్లో కూడా జరిగినప్పుడే కదా మనం ముందుకు స్ట్రాంగ్ అవుతాం. ఎస్ డెఫినెట్గా స్ట్రాంగ్ అవ్వాలి కూడా మనకి. అండ్ మీ సక్సెస్ లిస్ట్లో చూసుకుంటే బేబీ, అసలు వైష్ణవి గారి ఎంట్రెన్స్ ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. అండ్ ఆ పీక్స్ మూమెంట్ ఓకే, అది ట్రెండింగ్లోకి వెళ్ళింది, బాగుంది. అండ్ ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేయించేది ఆర్ఎల్స్ ఆవిడ సపరేట్ పీట్ మొత్తం ఓకే. వైష్ణవి గారిని కాసేపు పక్కన పెడదాం. బట్ ఆనంద్ దేవరకొండ గారిది కూడా మీరు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ అది కూడా థియేటర్లో వచ్చుంటే బాగుండేది. అండ్ ఐ థింక్ ఇట్స్ 1.5 minute or 6 minutes song. 6 minute song కదా? రైట్, ఐమ్ సో సారీ, కొంచెం సో 6 minute సాంగ్ ని కొరియోగ్రఫీ చేసిన తర్వాత విచ్ వన్ ఈజ్ వెరీ గుడ్, బట్ స్టిల్ అది మూవీలోకి రాలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు సాంగ్స్ ఎక్కడో రిలీజ్ చేసినట్టున్నారు యూట్యూబ్లో, మూవీలో కట్ చేశారు అన్నప్పుడు. అంత కష్టపడి చేశారు. చాలా అండి. అంటే ఈవెన్ ఆనంద్ అన్న కూడా ఏంటంటే మేము ఒక 3-4 months నుంచి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆనంద్ అన్నకి అప్పటిదాకా ఏ సాంగ్ చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఆయన
ఒక 6 minutes సాంగ్ 6 minutes మామూలుగా మనం 3 minutes సాంగ్ చేయాలంటే చాలా కష్టం అండి. అవును. అలాంటిది 6 minutes సాంగ్ ఎక్కడ కట్ లేకుండా కంటిన్యూగా సింగిల్ షాట్లో చేశారు. అసలు ఎందుకు తీసేస్తారు సినిమా నుంచి? అంటే మీకు అడిగారా? కొంచెం లేదండి, రాజేష్ గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది, సారీ ఆనంద్ అండ్ విజయ్, నేను ప్రయత్నించా, బట్ ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎమోషన్ ఏదో క్యారీ చిన్న మిస్ అవుతుంది. సో అందు గురించి తీసేయవలసి ఉంటుంది, మెయిన్గా లెంత్ అండి. లెంత్ సో వల్ల దాని తర్వాత మళ్ళీ సినిమాలో యాడ్ చేశారు, తర్వాత యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక కొత్త డాన్సర్ ఆయన, ఫస్ట్ టైం చేసిన ఆయన. సో అలాంటి కొత్త ఆయన అంత 6 minutes చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. తెలుసండి మీరు ఎంత టార్చర్ పెడతారో. మాకు ఆల్రెడీ కిరణ్ గారు చెప్పారండి, కిరణ్ అబ్బవరం గారు చెప్పారు, ఆయన్ని మామూలు టార్చర్ పెట్టలేదంట కదా. లేదండి, ఏదైనా మెయిన్ ఏంటంటే అవుట్పుట్ అండి. మనం దేని గురించి మాట్లాడినా అవుట్పుట్ ఫైనల్గా ఈరోజు కిరణ్ గారు సినిమాలో ఆ సాంగ్ మంచి పేరు వచ్చింది, జాత్ర బీట్, జాత్రది మాస్ జాత్ర. సో దానికి అంత మంచి పేరు వచ్చిందంటే మెయిన్గా ఆయన ఆ రోజు అంత కష్టపడ్డాం మేమందరం కలిసి అంత చేయడం వల్లే ఆ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు కంటిన్యూస్గా ఒక 1-2-3 days నేర్పించి 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 పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ఆ స్టెప్కి అంటే లైక్ ఫైనల్ టేక్ తీసుకోలేదు అన్నది ఏదైనా ఉందా? అంటే ఓపెన్ గా చెప్పచ్చు, అసలు ఆలోచిస్తున్నారని లేదండి. చాలా ఇప్పుడు మనకేంటంటే ఏది కూడా మనం సాటిస్ఫై అవ్వమండి. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏది అంత త్వరగా సాటిస్ఫై అవ్వను. బికాస్ సాటిస్ఫై అయితే మన బెస్ట్ రాదండి, మనం ఓకే అనేకూడదు ఎప్పుడు. సో మా సుక్కు సార్ అంతే. సో అంత ఈజీగా ఆయన ఎప్పుడు ఏది ఓకే అన్నారు, ఇంకా బెస్ట్. సో అలా మేము ఖచ్చితంగా ఆ బెస్ట్ కోసం అయితే ట్రై చేస్తాం. ఓకే, ఇది 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 ఎక్కడి నుంచి వచ్చింది? పుష్ప 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 అదేన్ని స్టెప్పులు చేయించారా? ఎనీ టేక్స్? లేదండి, అది 2-3 టేక్లోనే వచ్చేస్తుందండి. ఓకే, అవన్నీ చాలా ఈజీగా చేశారు. యాజ్ అన్ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ని కొరియోగ్రఫీ చేసి ఫైనల్ టేక్ డెసిషన్ తీసుకోవడం అన్నది మీరు తీసుకుంటారా, డైరెక్టర్ గారు తీసుకుంటారా? బికాస్ సినిమాలో ఏం చేసినా ఏం జరిగినా డైరెక్టర్ గారు తీసుకుంటారు. బికాస్ ఆఫ్టర్ ఆల్ ఆయననే కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. బట్ సాంగ్ విషయానికి వచ్చేసరికి ఎమోషన్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్కి తెలుస్తాయి. సో మీరు కొరియోగ్రఫీ చేసే సాంగ్స్లో కావచ్చు, యాజ్ అ కొరియోగ్రాఫర్గా చెప్పండి, ఎవరు డెసిషన్ ఉంటుంది, డైరెక్టర్ గారా ఆర్ కొరియోగ్రాఫర్? అంటే ఇప్పుడు ఆయన క్యారెక్టరేషన్ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సుక్కు సార్దండి, ఆయనే చూసుకుంటారు. మెయిన్ డిసిషన్ ఆయనదే, ఫైనల్ డిసిషన్ ఆయనదే. మూమెంట్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా నన్ను చూసుకోమంటారు అంతే. ఓకే, మెయిన్ మూమెంట్ ఎలా వస్తుంది అనేది నేను చూసుకోవాలి. అండ్ దాంట్లో క్యారెక్టరేషన్ పోకుండా మేము చూసుకోవాలి, అది మా బాధ్యత. ఫైనల్ డిసిషన్ అనేది సుక్కు సార్. ఓకే, ఫీలింగ్ సాంగ్ చూసారా? వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది రాంగ్ ఆర్ కరెక్ట్ నాకు తెలీదు. జనరలీ పుష్పకి భుజం హైట్ ఉంటుంది కదా, బట్ ఆ సాంగ్లో లేదు. సో ఏమైనా ట్విస్ట్ ఉందా, లేకపోతే అది ఏమైనా ప్రమోషనల్ సాంగ్ ఆర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ సాంగ్? నాకు కూడా ఐడియా లేదు మీలాగే. సో ఏంటంటే డెఫినెట్గా నేను కూడా నాకు వచ్చిన డౌట్ ఉంది కాబట్టి మీలాగే నాకు ఆ డౌట్. మీకు వచ్చింది డౌట్ అంటే డెఫినెట్గా ఇప్పుడు చిన్నది షోల్డర్ అంటే లేదండి, కొన్ని షార్ట్స్లో చేశారు, బట్ ఏమో కొంచెం చూస్తే మనకు తెలుస్తుంది. అంటే బేసికల్ గా పుష్పరాజ్ అంటేనే అది కదా. సో బేసికల్ గా పుష్పరాజ్కి ఏంటంటే ఈ డిసబిలిటీ ఉంటది. ఇది ఉండడం వల్ల ఏంటి అని అంటే సో హీఈస్ సంథింగ్ డిఫరెంట్ అని ఆరోగంట్ అనుకుంటారు. బట్ ఆ సాంగ్ లో లేదు. ఒకవేళ ఆ భుజం అది ఉంటే అన్ని స్టెప్లు ఆయన చేయలేరు, టు వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో అందుకు మీకు ఏమైనా కొంచెం తెలిసేమో, లీక్ చేస్తారేమో. నాకు నిజంగా మీలాగే నాకు కూడా అండి, నాకు ఐడియా లేదు. సో విజయ్ సేతుపతి గారితో ఏం చేశారు? లేదండి, విజయ్ సేతుపతి గారు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. విజయ్ సేతుపతి గారు చాలా ఇష్టం. ఉప్పిన టైంలో నేను వెళ్ళి కలిసా యాక్చువల్లీ. అవునా? ఎప్పుడు అవకాశం రాలే విజయ్ సేతుపతి గారితో వర్క్ చేయడానికి? బట్ ఏమో నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, సో ఒక పాట మీ దగ్గరకు వచ్చి లవ్ సాంగ్ కావచ్చు, నాకు తెలిసి మీరు ఎక్కువ జాతర రిలేటెడ్ సాంగ్స్ చేస్తున్నారు. లేదండి, అన్ని లవ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు, బట్ అంటే ఎక్కువగా కనిపించేది ఏంటంటే కొంచెం బీట్ ఉన్న సాంగ్స్. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఆల్ ఫంక్షన్స్ కి రిలేటెడ్ సాంగ్స్ లాగా అలాగా. బట్ డెఫినెట్ గా ఈ కైండ్ ఆఫ్ అ సాంగ్ చేయాలి, నాకు ఆ ఫ్యాంటసీ ఉంది అని అనుకుంటే విచ్ కైండ్ ఆఫ్ అ సాంగ్? నాకు యాక్చువల్లీ అంటే
అంటే పర్సనల్గా నాకు నాకు చాలా ఇష్టమైన సాంగ్ అని అంటే వెన్నెలవే వెన్నెల. ఓ ప్రభుదేవా గారు కాజల్ కాజల్ గారు. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. ఆ సాంగ్ అవన్నీ ఆ కొరియోగ్రఫీ అవన్నీ మ్యాడ్ అసలు. మేబీ అలాంటి సాంగ్ వస్తే మాత్రం ఇంకా చేయాలి, అలాంటి సాంగ్ చేయాలి. ఓకే, హూ ఇస్ యువర్ బెస్ట్ బడీ ఇన్ కొరియోగ్రాఫర్స్? ప్రభు మాస్టర్ అండి, ఆబ్వియస్లీ ప్రభు మాస్టర్, రాజ్ సుందర్ మాస్టర్. ఓ రాజ్ సుందర్ మాస్టర్, ప్రభు మాస్టర్ ఇద్దరు క్రేజీ. అండ్ లారెన్స్ మాస్టర్, మన తెలుగులో శేఖర్ మాస్టర్. శేఖర్ గారు. ఓకే డన్. సో అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమున్నాయి, వేటితో కనిపించబోతున్నారు? చిరంజీవి గారితో ఏదో చేస్తున్నారు, ఏవో వినిపిస్తున్నాయి, ఏం సంగతులు చెప్పండి. లేదండి, ప్రస్తుతానికైతే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ సాయిధరం తేజ్ గారితో ఒక ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది, అండ్ అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒకటి జరుగుతుంది. ఓకే, అలాగే మా రామ్ పోతినేని గారిది కూడా జరుగుతుంది. అంతేనా, లేకపోతే మన కొంచెం మహేష్ బాబు గారు వీళ్ళతో కూడా డెఫినెట్గా అండి ఈ వరకు వచ్చేయని మాటలు వినిపిస్తున్నాయి మహేష్ బాబు గారిది? అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానండి, 100%. ఎప్పుడు ఏ కాంట్రవర్సీస్ లోకి మీరు వెళ్ళలేదు కదా? వద్దండి, మనకి వద్దండి. ఓకే సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కాంట్రవర్సీలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు కాబట్టి విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? షీ ఈజ్ అ గుడ్ గర్ల్, నేను చెప్పే స్టెప్స్ అచ్చంగా అలా దించేస్తారు అని అంటే ఒక్క హీరోయిన్ పేరు చెప్పండి. నో అండి, నాకు పర్సనల్ నార్మల్ ఇష్టం అంటే నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, నా ఫస్ట్ నుంచి ఏం మాయ చేసే సినిమా నుంచి నాకు సమంత గారు అంటే ఇష్టం. ఓ మరి అంటే లైక్ క్రష్ టైపా? అంతే కదా, అలాంటిది. ఓకే డన్. సో మీ క్రష్ టైప్ సమంత గారిని కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ చూస్తేనే ఇందాక నేను చెప్పినట్టు, సో యాజ్ అన్ కొరియోగ్రాఫర్ గా కాకుండా యాజ్ అన్ ఆడియన్ గా ఆ సాంగ్ చూసినప్పుడు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్టెప్? అంటే నాకు ఎక్స్ప్రెషన్ చెప్పండి, ఎక్స్ప్రెషన్ చెప్పండి. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఆ కచ్చి పొచ్చి తీసుకుంటారు కదండి, కచ్చి పొచ్చి తీసుకొని మూమెంట్ చేస్తారు కదా, అదంటే చాలా ఇష్టం. అంటే నామో స్టెప్ అంటే స్టెప్ కాకుండా స్టెప్తో పాటు ఒక యాటిట్యూడ్ ఉంటుంది అందులో. సో అందులో ఆ యాటిట్యూడు అది తీసుకొని ఇద్దరు కలిసి మూమెంట్ చేసింది, అది నా ఫేవరెట్. డన్. అండ్ పుష్ప 2 యా జాత్ర సాంగ్ ఆర్ జాత్ర ఎపిసోడ్, జాత్ర ఎపిసోడ్ హైలైట్ అని అందరూ చాలా హైప్ ఎక్కిస్తున్నారు. సో మాకు కొంచెం ఇదిగా ఉంది, కానీ జాత్ర సాంగ్ ఏంటి మీరు కొంచెం చెప్పు. యా, జాతరది అయితే యాక్చువల్ జాతర సాంగ్ నేను చేశానండి. జాతర సాంగ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఒక తెలియని ఒక హై ఉంటుందండి. అంటే మనకు తెలియకుండా పూనకాలు వస్తాయి. ఓకే, మనకేంటంటే జాతర ఎపిసోడ్ అంతా చూసినప్పుడు ఏంటంటే ఒక పూనకాలు వస్తాయి, మనకు తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ బన్నీ గారి పర్ఫార్మెన్స్ చూసి అలా అలా ఉండిపోతాం. ఆయన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. ఆఫ్టర్ ద సాంగ్ ఫైట్ ఉంటుందా? చూద్దామండి. 5th మనకి ఎలాగో ఇంకొక రోజులో మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. 100% మనం అందరం తెలుసుకుంటాం. మరి కిసిక్ ఎలా మిస్ అయ్యారు? మిస్ అయ్యాను అంటే మిస్ ఏం కాదండి, ఆల్రెడీ 2 సాంగ్స్ చేశాను, ఇంకా అంతకన్నా ఇంకా సినిమా మొత్తం చేయమంటారా? చాలండి నాకు ఆ అవకాశం. అంటే ఇంత పెద్ద ఇంపార్టెంట్ సీక్వెన్స్ అండి జాతర అనేది, వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ సినిమా మొత్తంలో. సో అలాగే ఫస్ట్ టైటిల్ సాంగ్, సో ఇలాంటి ఇంపార్టెంట్ సాంగ్స్లో నేను చేసినందుకు ఇంకా అంతకన్నా హ్యాపీనెస్. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్, ఇది మాత్రం రివీల్ చేయండి ప్లీజ్. సో జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గారితో పాటు మా రష్మిక గారు కూడా స్టెప్లు వేస్తారా, కనిపిస్తారా స్టెప్లు వేసి? బికాస్ ఈ రిలీజ్ అయిన సాంగ్స్ లో ఫీలింగ్ ఏ సాంగ్ లో వేశారు, ఇంకా సూసేకి అగ్గిరవ్వ మాదిరి అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఉంటారు. సో కొంచెం జాతరలో కూడా ఉంటారు అని అంటే మేము హైప్ ఎక్కిస్తాం. మీరే చెప్పారు కదండి ఇప్పుడు చూసేటికి సాంగ్ లో డాన్స్ అనేది ఉండొచ్చేమో, చూద్దాం. అసలు విజయ్ మాస్టర్ దగ్గర నుంచి ఏం లాగుదామంటే కుదరట్లా. లేదండి, 5th అందరు చూసి అందరూ ఎంజాయ్ చేస్తారండి. ఓకే, ఎనీ రిగ్రెట్స్? నో రిగ్రెట్స్. ఓకే, సో మేల్లో ఇద్దరు ఆర్టిస్టులు, ఒకటి మేల్ ఫీమేల్స్లో వీళ్ళిద్దరిని కొరియోగ్రఫీ చేయాలి. అఫ్ కోర్స్ నాకు ఎందుకంటే ఇండస్ట్రీలో బడా చిరంజీవి గారు అండి, నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో అది ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పున్నాను, నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేను పెరిగాను. సో ఆయనతో అవకాశం వస్తే డెఫినెట్గా ఐ విల్ డూ బెస్ట్.
ఓన్లీ కొరియోగ్రఫీ అయినా డైరెక్షన్, యాక్టింగ్ అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఏం లేదమ్మా, అక్కడ ఒక డాన్స్ వరకు ఆగిపోదాం అని చెప్పేసి. నాకు కొరియోగ్రఫీలో బెస్ట్ చేస్తే చాలు. కొరియోగ్రఫీలో బెస్ట్. సో డన్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you బిజీ షెడ్యూల్లో కూడా లైక్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో వెళుతుంది, ఇంకా ఏమో అడగాలనుకుంటున్నాను కానీ మైండ్ లోంచి నాకు రన్ అవుతున్నాయి, బికాస్ టైం అయిపోతుంది. డెఫినెట్ గా నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. షూర్, డెఫినెట్లీ. బాలీవుడ్ లో మిస్ అయ్యాయా మీకు ఏమైనా ఆఫర్స్? బాలీవుడ్ లో ఆల్రెడీ రణబీర్ కపూర్ గారిది ఒకటి చేసామండి, ఒక ప్రాజెక్ట్ ఒకటి చేసాం. మేబీ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, డన్. బట్ పుష్ప 2లో మీ జాతర ఎపిసోడ్స్ అవన్నీ చూస్తాము. అండ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద మూవీ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ మీరు ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. అందరూ థియేటర్స్కి వెళ్ళి పుష్ప 2 చూసేయండి. ఎలా ఉంది ఏంటి అన్నది డెఫినెట్లీ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ బజ్ మీడియా.